సార్. అందులో కొంతమంది ఇందులో కొంతమంది అందులోకి షిఫ్ట్ చేశారు సార్. మేము ఒకే బస్సులో కంటిన్యూస్ ఉన్నాం. అది బస్సు కూడా ముందు పక్క హరికృష్ణ అని ఉంది, సైడ్లో ఏమో చందన ట్రావెల్స్ అని ఉంది సార్. మరి ఏ ట్రావెల్స్ ఏమో తెలియదు. ఎర్రగొండపాలెం దగ్గర కూడా ఆగిపోయింది సార్ ఉదయం ఎర్లీ మార్నింగ్. మా అమ్మ పోయి ఏమైంది కనుక్కోపోనానా అంటే ఏం కాదులేమో వాళ్ళు చూసుకుంటారులే అని పడుకున్నా. ఇక్కడ మార్కాపురం దాటినాక సౌండ్ వచ్చింది సార్ దామ్మని. ఇంకా సీట్లో నుంచి కింద పడిపోయా. ఎమ్మటే కళ్ళు తెరిచేసరికి మొత్తం మంటలు పట్టుకున్నాయి. 2 నిమిషాలు బస్సు అంతా కాలిపోయింది. మా అమ్మని చివరిదాకా తీసుకొచ్చా సార్. నన్ను తోసేసి మా అమ్మ ఇంక లోపల వెళ్ళిపోయింది. అమ్మ నువ్వు ఇద్దరు ఒకే సీట్లో ఉన్నారు కదా, ఆ ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? అమ్మ ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నా సార్. సౌండ్ వచ్చింది, కింద పడిపోయాను సీట్లో నుంచి. ఆ అమ్మకి ఇంకా షాక్లో ఉంది. చేతులతో పట్టుకొని తీసుకొచ్చా ఎగ్జిట్ దాకా. ఇంకా అమ్మ నన్ను తోసేసింది. ఆమె రాలేకపోయింది. ఎవరు వెనక్కి నెట్టేశారు అమ్మని. వాళ్ళు దూకి వెళ్ళిపోయారు. దూకి కింద పడి కాపాడండి కాపాడన్నా కానీ అందరూ వీడియోలు తీసుకుంటున్నారు కానీ ఒక్కరు కూడా పట్టుకొని పక్కకు తీసుకురాలి. అంబులెన్స్లో కూడా ఎక్కిలేదు. ఆడవాళ్ళు అందరూ చుట్టుముట్టి తిట్టేసరికి అప్పుడు ఎక్కించారు అంబులెన్స్లో. మార్కాపురం నుంచి ఇక్కడ దాకా వచ్చాక సార్ ఒక ఆయింట్మెంట్ కానీ ఒక టీటీ ఇండిషన్ కానీ ఏమీ లేదు అంబులెన్స్లో. బస్సు